నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల సమావేశం ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు ఒక శుభారంభం. గత పాలకులు సృష్టించిన అనేక అగాధాల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు స్వాగతించదగిన పరిణామం. భారతదేశ జీడిపి వృద్ధిలో గణనీయంగా దోహదపడుతున్న రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు చేయి కలపడం తెలుగు నేల భవిష్యత్ వైభవానికి ఆరంభంగా కనిపించింది. గత వారం హైదరాబాద్లో 2 గంటల పాటు సమావేశమైన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు ఇరు రాష్ట్రాల శ్రేయస్సు పట్ల సహృదయంతో ఉండడమే కాకుండా బాగా ఆలోచించి త్రివిధ యంత్రాంగాన్ని ప్రతిపాదించారు. ఇందులో మొదటిది అత్యున్నత పరిపాలనా అధికారులతో కూడిన కమిటీ. ఇందులో ప్రతి రాష్ట్రం నుంచి 3 సభ్యులు ఉంటారు. వీరంతా ఒక పరిమిత కాల వ్యవధిలో సమావేశమవుతూ వీలైనన్ని ఎక్కువ వివాదాల పరిష్కారానికి ప్రయత్నిస్తారు. నీటి పంపకాలు, ఆస్తులు, అప్పుల పంపిణీ వంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ కమిటీలో ప్రత్యేక విభాగాలు ఉంటాయి. ఇక పూర్వ ఖమ్మం జిల్లాలోని 5 గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయవచ్చని ఈ సమావేశంలో భావించారు. రెండవది బ్యూరోక్రాట్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను చూసే కమిటీ. ఇందులో ప్రతి రాష్ట్రం నుంచి 3 మంత్రులు ఉంటారు. ఇక మూడవది అత్యంత కఠినమైన ప్రధానమైన విషయాలపై పనిచేసే కమిటీ. ఇందులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వయంగా భాగస్వాములై ఉంటారు. తెలంగాణ ఏర్పాటైన తొలి 5 ఏళ్లలో ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ భవిష్యత్ కోసం స్వార్థపూరితంగా ఆలోచించడంతో అనేక సమస్యలు మరింత క్లిష్టంగా మారాయి. 2017లో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరాను ఆకస్మికంగా నిలిపివేయడంతో విద్యుత్ కొనుగోలు అత్యంత ఖరీదైన విషయంగా మారింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు సీఎంల ఆశయాలు ఒక్కటయ్యాయి. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలే ధ్యేయంగా వీరు ముందడుగు వేయడంతో వీరి కలయిక ప్రజల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.